అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన స్వర్గం అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమండి, మన పెళ్ళయి 5 సంవత్సరాలయ్యింది. చెంటాడు పుట్టినప్పుడు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వలేదు. మీది పల్లెటూరు, డాక్టర్ ఫెసిలిటీ ఉండదు అని. అలా అని మా తల్లిదండ్రుల్ని రానివ్వలేదు. అంతా మీరు మీ తల్లిదండ్రులు, నాకంటూ ఎవరూ అక్కర్లేదా అని గొక్క తిప్పుకోకుండా భర్త రామకృష్ణని అడిగేసింది శ్యామల. రోజు వీడియో కాల్లో తలుపేసుకుని గంటల సేపు మీ అమ్మా నాన్నలతో మాట్లాడుతున్నావుగా, ఇంకా బెంగెందుకు నీకు అంది అత్తగారు రమణమ్మ. మీకు సాయంత్రం 5 గంటలు అవ్వగానే మీ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది కదా, చదువుతున్న రామాయణం పుస్తకం వదిలేసి మరీ మాట్లాడుకుంటారు కదా, తప్పే ఉంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోవటం అంది శ్యామల. అదే అంటున్నాను, ఎలాగో రోజు మాట్లాడుకుంటూ మళ్ళీ బెంగ పెట్టుకోవడం ఎందుకు? అయినా నేను మా అమ్మాయి సంసారంలో కల్పించుకోను. మీ అమ్మగారు అలా కాదు, ప్రతి నిమిషం మన ఇంట్లో ఏం జరుగుతుందో సినిమా చూపించినట్టు చెప్పమంటారు. ఆవిడికెందుకు మన ఇంట్లో విషయాలు? ఇలాగే పిల్లల సంసారాలు పాడు చేస్తారు, అన్ని విషయాల్లో తాగూర్చి అంది కొద్దిగా కంఠం పెద్దగా చేసి రమణమ్మ. అబ్బబ్బా, మీ అత్తకోడల గొడవ భరించలేకపోతున్నాను. ఈ వర్క్ ఫ్రం హోము నా చావుకొచ్చింది. చేసే పనిలో తప్పులు జరిగి బాస్ చేత తిట్లు, చచ్చిపోతున్నాను అని ల్యాప్టాప్ తీసుకుని పక్క గదిలోకి వెళ్లి కూర్చున్నాడు సీతారాం. కొడుకుకి కోపం వచ్చింది అనుకుని కొడుకు ఉన్న గదిలోకి వెళ్లి, ఒరే అబ్బాయి, మీ ఆవిడ నీకిష్టమని ఉల్లి పెసరట్టు వేస్తోంది, రా పాపం వచ్చి తిని పనిచేసుకో. కావాలంటే నువ్వు వచ్చేదాకా మౌసు నేను కదుపుతూ ఉంటానులే అంది. అమ్మా, నాకు ఆకలి లేదిప్పుడు, నేనెక్కడుంటే అక్కడ భూచక్రంలా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు. నీ మంచికి చెప్పినా ఇంత కోపం ఏమిట్రా, మీ నాన్నలాగా? అమ్మాయి శ్యామల, వేసిన 4 పెసరట్లు చెరో 2 తినేద్దాం, వాడికి కావాలంటే అన్నంలో తింటాడులే. బ్రతిమాలుతుంటే చెట్టెక్కి కూర్చుంటున్నాడు అంటూ వంటగదిలోకి వెళ్ళింది. మీ అబ్బాయి విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీరు ఉల్లిపాయ తినరుగా, ఆయన కోసం ఉల్లి పెసరట్టు వేశాను మరి అంది శ్యామల. పర్లేదులే అమ్మా, మీ మామగారు పోయిన తర్వాత అన్నీ తింటున్నాను, పట్టింపు లేదు. 2 అట్లు చాలు, నువ్వు మిగిలినవి తిను. ఇట్రా నువ్వు కూడా, ఎలా ఉన్నావో చూడు నీరసంగా అంది రమణమ్మ. ఈవిడికి ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అనుకుంటూ ప్లేటు పట్టుకుని వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కూర్చొని, అత్తయ్య గారు, పాత సినిమా పెట్టనా, చూద్దాం కాసేపు అంది శ్యామల. తోడికోడళ్ళు సినిమా పెట్టు, చిన్నప్పుడు మీ మామగారు కూడా నాగేశ్వరరావులా ఉండేవారు అంది రమణమ్మ ముసుముసు నవ్వులు నవ్వుతూ. ఏమిటి అత్తకోడలు ఏం చెప్పుకుంటున్నారు నా మీద అంటూ వచ్చాడు సీతారాం. నీ మీద చెప్పడానికి ఏముందిరా, నువ్వు నీ ల్యాప్టాప్ తప్ప ఏముంది అంది రమణమ్మ. ఫోన్లే అమ్మా, మీరిద్దరూ యుద్ధం చేసుకోకుండా ఉంటే చాలు, నాకు ఒక్క ఫోటో తీసి గోడకు తగిలిస్తాను. మీకు ఒకరి మీద ఒకరికి కోపం వస్తే ఆ ఫోటో చూసి శాంతించాలి అన్నాడు నవ్వుతో. చాలేరా, శ్యామల కూడా నా కూతురు లాంటిదే. నీ చెల్లెలతో రోజూ అరగంట ఫోన్లో మాట్లాడితే 1/2 గంట పోట్లాడుకోవటమే. అలా అని నాకెందుకు విరోధం ఉంటుంది? శ్యామలకి నేను, నాకు శ్యామల. నువ్వు ఉన్నా పిచ్చాడ్లా ఆఫీస్ మీటింగ్స్లో ఉంటావు రోజంతా అంది శ్యామల తల నిమురుతూ. అత్తగారి ప్రేమకు శ్యామల కంట్లో నీరు తిరిగింది. అందరూ ఇహ నుంచి ఆఫీస్కి రావాలని ఆర్డర్స్ రావటంతో సీతారాం ఆఫీస్కి బయలుదేరుతూ తల్లికి నమస్కారం చేసి దీవించమన్నాడు. శ్యామల, దేవుడి గదిలో నుంచి అక్షంతలు తీసుకుని రా తల్లి అని పిలిచింది. అత్తయ్య, నేను మీ అబ్బాయికి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను, మీరు వెళ్ళి తీసుకోండి అంది శ్యామల వంటగదిలో నుంచి. అయ్యో శ్యామల, మీ మామగారు పోయిన దగ్గర నుంచి నేను దేవుడి గదిలోకి వెళ్ళనే లేదు, బయట నుంచి ఓ దన్నం పెట్టుకుంటున్నాను అంది రమణమ్మ. పోనీలే అమ్మా, అక్షింతలు లేకపోయినా పర్వాలేదు, నీ ఆశీస్సులు చాళ్లే అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకుని బయలుదేరాడు. ఒకరోజు శ్యామల భర్తతో అంది, పిల్లాడికి 2 సంవత్సరాలు నిండాయి, మా అమ్మ నాన్న చూడలేదు. రమ్మని అడిగితే ఒక్క వరలో 2 కత్తులు ఇమడవు, మీ అత్తగారు ఉండగా మేం వచ్చి ఎలా ఉంటామో అంటున్నారు అంది. ఆ మాట విన్న రమణమ్మ, నేనేమైనా బాలాకుమారినా, మీ నాన్న ఏమైనా చిన్నాడా సిగ్గుపట్టానికి, వాళ్ల కోసం నేను ఎక్కడికి పోతాను అంది. అందుకే అమ్మా, నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసి మా మామగారింటికి వెళ్ళి
10 రోజులు ఉండండి. అప్పుడు మన ఇంటి విలువ తెలిసి ప్రశాంతంగా ఉంటారేమో అన్నాడు సీతారాం. బాగానే ఉందిరా. తోచే తోచనమ్మ తోటికోడల పుట్టింటికి వెళ్ళినట్టు నేనెందుకు కోడల పుట్టింటికి? రేపు శనివారం వాళ్ళని తీసుకుని వెళ్ళి మీ మామగారింట్లో దింపు. తల్లిదండ్రులను చూడాలని ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. నాకు కూడా ఇప్పటికీ మా అమ్మ నాన్నలను చూడాలని ఉంటుంది. నేను పైకి వెళ్తే గాని చూడలేను అంది కళ్ళు తుడుచుకుంటూ. ఒక మంచి రోజు చూసి భార్యని కొడుకుని అత్తారింటికి తీసుకుని వెళ్లి దింపి వచ్చాడు సీతారాం. శ్యామల వెళ్లేటప్పుడు అత్తగారితో చెప్పింది, మీ మనవడికి మీరు అలవాటు. రేపు మా అమ్మ వాళ్ళని చూసి మీకోసం వెతుక్కుంటాడేమని భయంగా ఉంది. మా అమ్మకు అలవాటు కాకపోతే నేను వెంటనే వచ్చేస్తాను. వంటగది నీట్గా ఉంచండి అంది నవ్వుతూ. చాలేవే పిల్ల, నేను వంటగది మొహమే చూడనట్టు మాట్లాడతావు. ఇదిగో ఈ 500 నీ దగ్గర పెట్టుకో అంటూ శ్యామల చేతిలో పెట్టింది రమణమ్మ. శ్యామల వాళ్ల తల్లిదండ్రులు కూతుర్ని మనవడిని చూసి సంతోషించారు. కొత్త వాళ్లను చూసి శ్యామల కొడుకు అడగనే అడిగాడు, బామ్మ ఏది, ఈవిడెవరు అని. వాడి మాటలు విన్న శ్యామల వాళ్ళమ్మ, ఒరే, నేను మీ అమ్మకి అమ్మని, నీకు అమ్మమ్మని. నువ్వు నాతో ఆడుకో, నీకు అప్పచ్చులు వేసి పెడతాగా అంది. అమ్మా, మీరిద్దరిక్కడ ఉండి చేసేదేముంది? మా అత్తగారు కూడా అన్నారు మీరు మాతో ఉంటే బావుంటుంది అని అంది శ్యామల. ఓసి పిచ్చిదానా, ఎక్కడైనా అత్తగారు కోడలు తల్లిదండ్రులను తెచ్చి నెత్తిన పెట్టుకుంటుందంటే నిజం చెప్పు. నీకు నీ అత్తగారికి మాట పట్టింపులు ఉండవా? నిన్ను నేను చూసుకుంటున్నట్టు చూసుకుంటుందా అని అడిగింది శ్యామల తల్లి. ఏమోనమ్మా, ఆవిడ నన్నన్నా నేను ఆవిడ మీద విసుక్కున్నా కొంతసేపే. ఇద్దరం మాట్లాడుకోకపోతే ఒక్క క్షణం తోచదు. కొత్త పెళ్లి కూతురుగా నన్ను వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళిపోయారు మీరు. అప్పటి నుండే ఆవిడే నాకు తల్లిగా మారింది అంది శ్యామల. ఆ మాటతో శ్యామల తల్లి మొహం మాడిపోయింది. కొడుకు రోజు బామ్మేది అని అడుగుతూ ఉండటంతో శ్యామల తల్లి, ఎందుకురా బామ్మ, అమ్మమ్మని ఎదురుగా ఉన్నా నీకు కనిపించడం లేదా అని విసుక్కోవటం మొదలుపెట్టింది. సీతారాం నుంచి ఫోన్ రాగానే బయలుదేరి భర్త దగ్గరికి వచ్చేసింది. మనవడిని కోడల్ని గుమ్మం ముందు ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళింది రమణమ్మగారు. చిన్న చిన్న గొడవలతో అత్తాకోడళ్లు సీతారాంకి ఏమి ఇబ్బంది కలిగించకుండా కాలం గడుపుతున్నారు. ఆదివారం సీతారాం సాయంత్రం భార్యని టీ పెట్టమని తల్లితో టీవీ చూస్తున్నాడు. వంటగదిలో నుంచి కెవ్వున కేక వినిపించడంతో లోపలికి వెళ్లి చూస్తే టీ డికాషన్ శ్యామల గుండెల మీద పడి చర్మం ఊడిపోయింది. అలా ఎలా మీద పోసుకున్నావు అంటూ బయటకి తీసుకొనొచ్చి మంచం మీద పడుకోబెట్టి తల్లితో చెప్పాడు. బర్నల్ ఆయింట్మెంట్ ఇచ్చి రాయమన్నాడు. ఇదేమిటి తల్లి, ఇంత కాల్చుకున్నావు? ఉదయం నా మొహం చూసావా ఏమిటి కర్మ అంటూ ఆయింట్మెంట్ రాస్తోంది. మీ అబ్బాయిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను, పట్టకారు పనిచేయటం లేదు, కొత్తది కొనమని. టీ గిన్నెని దింపుతుంటే పట్టు వదిలి మీద పడింది అంటూ మూలుగుతోంది శ్యామల. గబగబా దేవుడి గదిలోకి వెళ్లి విభూతి తీసుకొచ్చి కోడలికి పెట్టి, దేవుణ్ణి తలుచుకో తల్లి, నొప్పి తగ్గుతుంది అంది రమణమ్మ. అత్తయ్య, మామయ్య గారు పోయిన దగ్గర నుంచి మీరు దేవుడి గదిలోకి రాలేదు. ఇప్పుడెలా వెళ్ళిపోయారు అంది అంత నొప్పిలోనూ శ్యామల. నిజమే, నా కోడలు ఇంత బాధపడుతుంటే పోయిన మీ మామగారి కోసం మానేశాననేది నేను ఆలోచించలేదు. నా ఆలోచన నిన్ను ఆ భగవంతుడు కాపాడాలి అనే అంది తల నిమురుతూ. సాయంత్రం అయ్యేసరికి శ్యామలకి నొప్పి ఎక్కువ అవడంతో కొడుక్కి చెప్పి శ్యామలని పెద్ద డాక్టర్కి చూపించమని పంపించింది. డాక్టర్ గారిచ్చిన ఇంజెక్షను, స్టెరాయిడ్ టాబ్లెట్స్ తీసుకుని ఇంటికొచ్చారు. 10 రోజులు కంటికి రెప్పలా కాపాడింది శ్యామలని రమణమ్మగారు. మనవడిని తల్లి దగ్గరికి వెళ్ళనీయకుండా తన దగ్గరే ఉంచుకొని చూసుకుంది. మీ అమ్మగారికి చెప్పావా అన్నాడు సీతారాం భార్యతో. ఎందుకు? అత్తయ్య గారే నన్ను తల్లిలా చూసుకుంటున్నారు. పెద్ద దిక్కులేని ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నా రిసార్ట్లో ఉన్నట్టే తప్ప మా ఇంట్లో ఉన్న ప్రశాంతత ఉండదు కదండి అంది శ్యామల. నిజమే, కోడలు అత్తగారితో సఖ్యంగా ఉంటే తన భర్త సంతోషంగా ఉంటాడు. అత్తగారు కోడలని కూతురుగా చూసుకుంటే కొడుకు సుఖంగా ఉంటాడు. ఏ విధంగా చూసుకున్నా అత్తాకోడళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది. ప్రయత్నం చేయండి, మరి తప్పే ఉంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.